హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అక్కల చిన్నమ్మ బర్త్డే అనమాట. మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. ఇగోండి చూసారు కదా, కన్నయ్య రెడీ చేస్తాను, బ్యాగ్ రెడీ అయింది, నేను రెడీ అయిపోయాం, వెళ్తున్నాం అనమాట. స్పెషల్ ఏంటి అంటే అసలు అక్కలకి చెప్పలేదు మేము వస్తున్నట్లుగా. నేను సర్ప్రైజ్ ఇద్దామనేసి అయితే వెళ్తున్నాను. వాళ్ళ రియాక్షన్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మేము వెళ్తున్నట్టుగా అస్సలు వాళ్ళకి మేము రామంటే రామని చెప్పాను. ఇగోండి వాళ్ళకి లాలీపాప్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇగోండి ఇంటి వెనకాతల నుంచి అయితే దిగి వెళ్తున్నాము. ఫ్రంట్ నుంచి ఎందుకు వెళ్ళట్లేదంటే ఒకవేళ వాళ్ళు బయట ఉంటే మమ్మల్ని చూస్తారని చెప్పి మేము ఇంటి వెనకాతల నుంచి అయితే వెళ్తున్నాం. ఇగోండి ఇదే ఇల్లు అక్కది. ఇది కిటికీ వైపు, సో అందులో నుంచి వెళ్ళిపోవచ్చు మనం. మన అక్క లేట్ చేస్తున్నారో చూడొచ్చు, మన గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఫోన్ చేతావు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చేతా. ఎవరా ఎవడా? కన్నయ్య, కన్నయ్య, మా కన్నయ్య, మా డంగన కొడుకు రానన్నారు నా చుట్టాలలో. ఓరు నాన్నలో మోసదేది బయట చెడు అమ్మచ్చిందా? అమ్మరాలే. షూ తీసి విచ్చి కాలు కడుక్కొని రావడానికి వెళ్ళారు ఇద్దరినా. చేత అక్కేది బాగుండదు అత్తయ్య. ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య? ఎక్కడికి వెళ్ళారు? ఇటే కూర్చున్నారా? ఇట్టే వద్దాం అనుకున్నా, కాబట్టి అట్టేందుకు వీళ్ళు ఇటు నుంచి వెళ్ళని చెప్పి చంద్రహం తెచ్చాను. ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ వైజాగ్లో అందరూ రీల్స్ పెడుతున్నారు కదా, ఆ రెస్టారెంట్ నేమ్ ఒకటి మర్చిపోయాను అని ఏమనుకోకండి. అక్కడికి అయితే వెళ్ళాం అనమాట రెస్టారెంట్కి. ఆ రెస్టారెంట్కి వెళ్ళి మధ్యాహ్నం ఫుడ్ అయితే లైస్గా తినేసాం. నైట్ చూసారు కదా, డెకరేషన్ స్టార్ట్ చేసాం అన్నమాట. డెకరేషన్ అంతా రెడీ అయిపోయింది, ఎందుకంటే వీడియో తీయలేదు అసలు. ఆ పిల్లలతోటి డెకరేషన్ అనేటప్పటికీ అవ్వట్లేదు, దానివల్ల మేము వీడియో తీయలేదు. అక్కడ చూసారా, చాలా వరకు బెలూన్స్ ఊతితే అన్నీ పేల్చేశారు. ఆ నెంబర్ 2 కూడా పేల్చేసింది అనమాట చేతు బర్త్డేకి. అందుకనే అంత 2 పేల్చేసిన గమ్మెట్టి కొంచెం అలా అంటించాము. యానిమల్ థీమ్ చేసాం అనమాట బర్త్డే. చూసారు కదా, నేను బాబుకి 3 పిల్లలు సేమ్ వేశారు. బర్త్డే గర్ల్ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా వేసింది డ్రెస్. గౌన్ ఫ్రాక్ వేస్తాం అనుకున్నాం కానీ ఫ్రాక్ అస్సలు సూట్ అవ్వలేదు చేతుకి, అసలు ఇరిటేటింగ్ అయిపోతుందని చెప్పి ఫ్రాక్ తీసేసి అదే ప్యాంటు షర్ట్ వేసాను అనమాట. మేము ఫోటో షూట్ అవుతుంది కానీ ఫొటోస్కి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు పిల్లలు. అసలు ఫొటోస్ తీయించుకుందంటే అవ్వట్లేదు. దానివల్ల లైట్గా అక్కడక్కడ చిన్న ఫొటోస్ తీసుకున్నాను అనమాట. చేతు బర్త్డేకి అయితే ఓన్లీ చాక్లెట్సే గిఫ్ట్ కింద వచ్చాయి అనమాట. గోల్డెన్ చాక్లెట్స్ మామూలుగా రాలేదు. ఆ చాక్లెట్స్ అన్నీ మోగిస్తా పక్కన నిలబడింది. చేతు బర్త్డే అయితే మోగిస్తావే చాక్లెట్లు అన్నీ అన్నట్లుగా దాని బర్త్డేకి ఇచ్చే చాక్లెట్స్ అన్నీ అదే తీసుకుంది అనమాట. ఇద్దరు సమానంగా